దాని నుంచి ఆ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్ టెక్నాలజీ. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇంత ధనం ఖర్చు చేసి అది అది అయ్యేది లేదు సచ్చేది లేదు మాట్లాడితే ధనం వేస్ట్ చేస్తున్నారు. అసలు అయిపోయిందండి, అయిపోయేది రాకపోవటం ఏంటి? నగరం అయిపోయింది, అది నగరం కన్స్ట్రక్షన్ అయిపోయింది. రైట్ రైట్ రైట్. ఏదైనా తెలిస్తే దాని మీద మాట్లాడితే నేను దాని మీద ఏం తెలియాలండి? ఇందా నుంచి మేము ఏదో అనుకున్నా, ఏంటి ఏం తెలియదు? ఏం తెలియదు? మీకేం తెలుసు? చెప్పండి చెప్పండి. ఓకే చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. తెలియలేదు అంటారేంటి? ఏం తెలియలేదు మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అసెంబ్లీలో 2015లోనే నారాయణ గారు మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మొత్తం డెవలప్మెంట్ చేయడానికి 1,04,000 కోట్లు ఖర్చు అవుతుంది అని అన్నది. అప్పుడు 52,000 ఎకరాలు కాబట్టి ఆ మాట చెప్పారు. అది ఇప్పుడు కూడా మీరు రికార్డు తీసుకున్నా కూడా దాని గురించి ఏమి కాంట్రవర్సీ లేదే. నేను 55 లక్షల స్క్వేర్ ఫీట్ కి 10,700 ఎంత అవుతుంది? అసలు అది 55 లక్షల స్క్వేర్ ఫీట్ కాదు, అది 55 లక్షల స్క్వేర్ ఫీట్ కాదు. 69 లక్షల స్క్వేర్ ఫీట్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తప్పు చెప్పాడు. ఆ ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చినాడు తప్పు. 69 లక్షల స్క్వేర్ ఫీట్. అదే చెప్తాను, 55 లక్షల కోట్లు అని చెప్పారు. లక్షల కోట్లు కాదండి, స్క్వేర్ ఫీట్ అండి. 69 లక్షల 5 టవర్స్ కలిపి 69 లక్షలు. చెప్పండి 69 లక్షల కోట్లు, 69 లక్షల స్క్వేర్ ఫీట్. అక్కడ మీరు ఏది ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించే అది 10,700 కోట్ల వరకు ఖర్చు పడుతున్నారు. ఈ బయట మీరు చెప్పిన ఇంటర్నల్ కాదండి, టోటల్ అండి. టోటల్ ఇంటర్నల్ కి ఓన్లీ 7,000 స్క్వేర్ ఫీట్ కి అయ్యేది. ఇంటర్నల్ కాదు, స్ట్రక్చర్ కి ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. స్ట్రక్చర్ టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి. స్ట్రక్చర్ టెండర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నది ఏంటి, స్ట్రక్చర్ కి, ఈ ప్లంబింగ్ కి, ఎలక్ట్రికల్ కి, అద్దాలకి ఇలా 4 సార్లు 4 జీవోలు ఇచ్చారు. అవునండి, అది ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. అది 7,000. అది ఒకసారి నేను చెప్పింది, అది ఇంకా క్లియర్ గా చెబుతాం మీకు. 7,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి స్ట్రక్చర్ కి పెట్టేశారు. టెండర్స్ పిలిచారు, వర్క్ జరుగుతుందండి. అదర్ ఫినిష్. అవునండి కరెక్ట్. అది ఎందుకంటే అది 50 ఫ్లోర్స్ అండి. 50 ఫ్లోర్స్ డయాగ్రిక్ టెక్నాలజీ. దానికి పునాది చాలా లోతుగా వెళ్ళాలి. స్పాన్స్ వేరు, ఐరన్ క్వాలిటీ వేరు, అన్ని క్వాలిటీ మెటీరియల్స్ వాడతారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళు ఏదో విధంగా అపోజ్ చేయాలి, తప్పదు. అందుకే తెలుసుకోమని చెప్తున్నాం సార్. అందుకే చెప్తున్నాం సార్. నిన్న డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు హైరేజ్ బిల్డింగ్ వాళ్ళు 18,000 స్క్వేర్ ఫీట్ అమ్మి 23 కోట్ల రూపాయలు ఒక ప్లాట్ కాస్ట్. 23 కోట్ల రూపాయలు. ఓకే వాట్ ఎవర్ మన ఎన్ని కదా సార్. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పండి నేను కొంచెం సింపుల్ గా ముగించదలుచుకున్నాను. భూమి కొనుక్కొని అన్ని కొనుక్కొని జిఎస్టీలతో కలిపి 13,000 అమ్ముకుంటే 40 ఫ్లోర్లు కట్టిన బిల్డింగ్ ఇక్కడ ఎంత అవుతుంది? ఓన్లీ స్ట్రక్చర్ కి 7,000 అవుతుందంట సార్. అవుతుంది. మీకు ఇక్కడ 1 ఎకరాన్ని కూడా మనం డబ్బులు పెట్టి కొనలేదు, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓవరాల్ గా చూసుకుంటే మీరు ఏదో ఒక దాని మీద ఎలిగేషన్ చేయొద్దు. ఓవరాల్ గా చూసుకుంటే మనకి పడిన కాస్ట్ చాలా తక్కువ. ఓకే సార్. ఈ రోజున గత 5 సంవత్సరాలుగా రైతులు మాకు ల్యాండ్ లో వద్దన్నారు. మీరు గత 5 సంవత్సరాలకి ఎందుకు వద్దన్నారు? పొలాలు ఆల్రెడీ వాళ్ళ పొలాలు ఎక్వైర్ చేసేసుకొని అందుట్లో కొంతవరకు బిల్డింగ్లు కట్టేసి రోడ్లు వేసేసి దాని మ్యాప్లన్నీ గీసేసుకొని ఆ తర్వాత మధ్యలో మీరు వచ్చేసేవో ఆ పైపులు ఎవడో దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఎవడో కరెంటు పైపులు ఎత్తుకుపోయారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు తీసుకోమంటే ఏ విధంగా తీసుకుంటారు సార్? మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా సార్? కృష్ణా నది మీద బ్రిడ్జి కూడా 50% కంప్లీట్ అయిపోయింది. వైఎస్ఆర్ పార్టీ రాకముందు కృష్ణా బ్రిడ్జి మీద కూడా 50% బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్ అనేది ఓపెన్ చేశారు. ఈ రోజున టోల్ గేట్ కూడా 80 రూపాయలు పెట్టగలిగారు. మీరున్నంత కాలం ఎందుకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేకపోయారు? మీ హయాంలో ఎందుకు కావలేదు అంటున్నాను నేను. మీ హయాంలో అమరావతికి ఎందుకు జరగలేదని చెప్తున్నాను. ఈ రోజు నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ గాని, అక్కడ ఉన్న వైసీపీ పార్టీ గాని
రెండిటికి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి రవి సార్. గారు, ఇది పాయింట్ టు పాయింట్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున 2024లో కూడా సర్వేలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సర్వేలు చేశారు. జగరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు. ఆ విధంగా పోయింది. ఈ రోజున వైఎస్ జగన్ గారి యొక్క చెల్లెలు కూడా ఇంటి కొట్టి పెరుమాళ్ గారు అని చెప్పి బయటకు వచ్చి తన అన్న గురించి అదే విధంగా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు కూడా బయటకు వచ్చి ఏ విధంగా చెప్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత ముందు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పారంటే 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ కలవకపోతే బాగుండును అని చెప్పండి. నాకు అర్థం కాదు. ఒక పక్కనేవో సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ రోజున 1956 తీసుకొస్తున్నావు. అదే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఇప్పుడున్న 2 సంవత్సరాల పరిపాలన మాట్లాడకుండా అప్పుడెప్పుడు రాజారెడ్డి గారు ఇవన్నీ ఏంటి సార్? మీకు చేతకాక ఇంట్లో కూర్చున్నారు. ఈ రోజున ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక్కొక్క సీటు తగ్గబోతుంది సార్ వాళ్ళకి. మీరు ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ జరగబోతుందో చూద్దాం కానీ ఇందాక అన్నాను జనంలో మీకు ఏం జరుగుతుంది అసలు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఏదైనా ఒక పాయింట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాలు అదే అనుకుంటున్నారు. మావి గారి మీద రెస్పాన్స్ కిషోర్ గారు అయిపోయింది. మీరు చెప్పాల్సింది చెప్పారు. ఫైనల్ గా ఒకసారి బాబులు గారు తీసుకుంటారు. బాబులు గారు సరే ఓకే, ఇప్పుడు ఒక డిబేట్ అన్న తర్వాత డిఫరెంట్ అంశాలు వస్తూ ఉంటాయి. అది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీరైనా కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా కానీ సబ్జెక్ట్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. సార్ మీరు నిజంగానే మరి ప్రెస్ మీట్లో ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు సార్. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతాంట మన చంద్రబాబు నాయుడు గారును కేసీఆర్ గారు పుత్రుల గురించి మాట్లాడారు. అవసరమా సార్ ఇవన్నీ? ఇప్పుడు మరి ఆయన కూడా అసందర్భంగా ఎందుకు మాట్లాడాలా? కాదు, మీరు పక్కన కూర్చుని విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని విన్నారా? ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగానే మాట్లాడారు. సందర్భంలో గొడ్డల పార్టీ అన్న సందర్భంలోనే రాజారెడ్డి గారి గురించి కానీ రంగా గారి గురించి కానీ వాళ్ళ బాబాయ్ ఊకిళ్ళు బాబాయ్ని ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది పనిచేస్తుంటే ఇప్పుడు కూడా ఊకిళ్ళు బాబాయ్ అంటే దానికి తలా తోక ఉందండి. ఎవరు ఆ కేసు విచారణ చేస్తుంది? ఎవరు? సిబిఐ ఎవరు అండర్ లో ఉంది? కేంద్ర గవర్నమెంట్ లో పనిచేస్తుంది. దానికి అంటే ఎన్డీఏ మీరు చెప్పుకుంటారు కదా, ఎన్డీఏ అని డబుల్ ఇంజిన్ సర్కార్ అని. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ కింద పనిచేస్తున్న సంస్థ. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే చంపించారని ఎలా మాట్లాడతారు? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు చెయ్యి ఉందని చెప్పి ఏ విధంగా మాట్లాడతాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారే బాబాయ్ చంపాడు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అవును సార్, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన తర్వాత అక్కడ గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది వాళ్ళే. కలిసి ఒక రోజు గడిచిన తర్వాత అక్కడ తల పగిలిపోయి తల చనిపోయింది వాళ్ళే. సరే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హయాంలో చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా మీరు ఎందుకు వెళ్ళిపోయారు తెలుగుదేశం ప్రభుత్వం మీద? సరే ఓకే రైట్, దాని గురించి మాట్లాడదాం. మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఎలిగేషన్? 7 సంవత్సరాలు ఈ రోజు ఎందుకు ఎలిగేషన్ వస్తుంది? చెప్పండి. శ్యామ్ గారు మాట్లాడిన ఒక విషయం మీద మాట్లాడతాను. మాట్లాడండి సార్, మాట్లాడండి. పెన్షన్ 3000 పెంచుతా అన్నారు, ఒక్కసారిగా తర్వాత పెంచలేదు అన్నారు. అది నిజంగా ఇంకోటి ఇద్దరికి ఇస్తా అని అన్నారు, అమ్మ ఒడి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ